నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన శుభ సందర్భంగా తన బాబాయి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కలిసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇరువురు భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రతినిధిగా అందరి ఆకాంక్షలు నెరవేర్చుటకు బాబాయ్ నిరంతరం కృషి చేస్తున్న వైనం తనకొక స్ఫూర్తి అని కేంద్ర మంత్రి తెలిపారు. రైతే రాజు అని నినదించిన వేళ సంబంధిత వ్యవసాయ కుటుంబాలకు అండగా ఉండేందుకు ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు ఎంతో బాగున్నాయని, గత ప్రభుత్వం విస్మరించిన ప్రతి రంగానికి న్యాయం దక్కే విధంగా ఆర్థిక కేటాయింపులు ఉండటం తనకొక ఆనందదాయకమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా అభినందనలు అందుకోండి బాబాయ్ అంటూ ఫోటో దిగారు. బీజేపీ శ్రీకాకుళం నగరం వెస్ట్ మండల సమావేశం ఈరోజు వెస్ట్ మండల పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు చింతాడ భూషణ్ రావు ఆధ్వర్యంలో జరిగింది. మండలంలో పోలింగ్ బూత్ అధ్యక్షుల నియామకం, శక్తి కేంద్రాల విభజన, శక్తి కేంద్రాలకు ఇన్ఛార్జీలను, మండల కమిటీలో బాధ్యతలు మొదలైన విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పదాధికారి పైడి వేణుగోపాలం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, సెవ్వాన ఉమామహేశ్వరి, బీజేపీ శ్రీకాకుళం జిల్లా సహ ఎన్నికల అధికారి, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు చెల్లా వెంకటేశ్వరరావు, మాజీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపల్లి దుర్గారావు గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 75 కేంద్రాల్లో 40,356 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి ప్రగడ దుర్గారావు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పగడ్బందీ ఏర్పాట్ల మధ్య పరీక్షలు రాస్తున్నారు. తొలి రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులు తెలుగు, సంస్కృతం, హిందీ పేపర్లు రాస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏటా పరీక్షల ముందు నిర్వహించే పరీక్షా పే చర్చా కార్యక్రమం ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా నిర్భయంగా పరీక్షలు రాయటానికి ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జూనియర్ కళాశాలల చీఫ్ సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి మీడియాతో చెప్పారు. 1480 సీసీ కెమెరాల నిఘా నీడలో ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల నిర్వహణకు 75 మంది సిఎస్లు, 31 మంది కస్టోడియన్లు, 4 సిట్టింగ్ స్క్వాడ్స్, 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 1650 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. మెడికల్ సిబ్బందితో ప్రాథమిక చికిత్సలు అందుబాటులో ఉంచారు. వికలాంగులకు ప్రత్యేక గదులు కేటాయించారు. అందులకు హెల్పింగ్ పర్సన్స్ను నియమించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 30 మండలాల పరిధిలో 75 కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఈ కళాశాలలో 296 మంది విద్యార్థులు అటెండ్ అవుతున్నారు. ఈరోజు తెలుగు, సాంస్క్రిట్, హిందీ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఈ కళాశాలలో తీసుకోవడం జరిగింది. నేను ఈ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావును. ఇక్కడ టాయిలెట్స్ చక్కటి కార్పొరేట్ స్థాయిలోనే టాయిలెట్స్ ఉన్నాయి. అలాగే వాటర్ ప్లాంట్ కూడా ఉండడం వలన వాటర్ కూడా ఆర్ఓ ప్లాంట్ ఉన్న కారణంగా సక్రమైన మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాన్స్, అలాగే వెలుతురు వచ్చేటట్టుగా రూమ్స్, ఫర్నిచరు అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు మా ఆర్ఐఓ గారి ఆధ్వర్యంలో పకడ్బందీగా ఈ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు హ్యాపీగా పరీక్షలు రాసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రధానమంత్రి గారు పరీక్షపై చర్చ కార్యక్రమం ద్వారా విద్యార్థులందరినీ అలర్ట్ చేసి ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించి మా పై అధికారుల తాలూకా ఆదేశాల మేరకు ఈ పరీక్షలు సక్రమంగా దిగ్విజయంగా పూర్తి చేస్తామని మేము కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. నమస్కారం అండి. ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర చీఫ్ సూపరింటెండెంట్ నా పేరు సౌభాగ్యవతి. ఈరోజు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 1 నుండి మన కళాశాలలో మార్చి 20వ తేదీ వరకు జరుగుతాయండి. మొత్తం 16 రోజులు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్తో మొదలవుతుందండి. 20వ తేదీన మోడర్న్ లాంగ్వేజెస్తో ఎండ్ అవుతుంది. సో ఈరోజు తెలుగు, సాంస్క్రిట్, హిందీ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలన్నీ కూడా మా ఆర్ఐఓ గారి ఆధ్వర్యంలో సక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. మాకు పోలీస్ ఎస్కార్ట్ అన్నీ ఉన్నాయండి.
తర్వాత మాకు 7 రూమ్లు అలాట్ చేశాము. రూమ్కి 2 చొప్పున ఇన్విజిలేటర్స్ని వేశాము. క్వశ్చన్ పేపర్స్ కూడా ఏ ఇబ్బంది లేకుండా తెచ్చుకుని పనిచేసామండి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నాము. 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది క్యాంపస్లో. ప్రధానమంత్రి జన ఔషధ ఆరోగ్య రక్ష ప్రోగ్రాంలో భాగంగా ఆయుష్మాన్ భారత్ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో 70 ఏళ్లు దాటిన వృద్ధులకు 6,69,800 మందికి ఆరోగ్య కార్డులు మంజూరు కాగా ఇందులో ఇంతవరకు 3.38 లక్షల మందికి సచివాలయం సిబ్బంది మరియు ఆశా వర్కర్లతో పంపిణీ చేశామని శ్రీకాకుళం జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రకాశ్రావు మీడియాకు చెప్పారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో ఉన్న వృద్ధులకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. జాతీయ రహదారి ప్రమాదంలో గాయపడిన వారికి ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. ఒక్కొక్క లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు విలువ చేసే వైద్యం ఉచితంగా అందించే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసి 10 లక్షల వరకు పెంపుదల చేసిందని చెప్పారు. అధికారికంగా ఇంకా మార్గదర్శక సూత్రాలు రావలసి ఉందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవల నెట్వర్క్తో పీఎం ఆయుష్మాన్ భారత్ పథకం అనుసంధానం చేశామని తెలిపారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పిఎంజేఏవై కార్డు ఆయుష్మాన్ భారత్ కింద మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హెల్త్ కార్డు అనేది ఉంది. ఇది 5 lakhs వరకు మనకి కవరేజ్ చేస్తూ ఉంది. ఇది అప్ టు 10 lakhs పెంచినారు. సో రీసెంట్గా అది ఇటువంటి మార్పులు రావడం అనేది అభినందనీయం. మనకేంటంటే మన స్టేట్లో ఆల్రెడీ మనకి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉంది. సో దీంతో జరిగేటువంటి కాకుండా మనం స్టేట్ దాటి వెళ్ళినప్పుడు వేరే స్టేట్లలో మనం వాడుకోవడానికి పిఎంజేఏ కార్డు అనేది లబ్ధిదారులు పొందవచ్చు. అర్హులైన లబ్ధిదారులందరూ దీన్ని తీసుకోవచ్చు. ప్రస్తుతం గవర్నమెంట్ ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రకటన చేసి అందరికి చాలామంది వృద్ధులకు మేలు చేసింది. 70 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్క పౌరుడు కూడా, భారతీయ పౌరుడు కూడా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్డులని పొందవచ్చు. దాని ద్వారా ట్రీట్మెంట్లని పొందవచ్చు. అంతేకాదు ఆయుష్మాన్ భారత్ చేస్తున్నటువంటి పనులు, హెల్త్ ఇన్సూరెన్స్ పనుల్లో మనకి ఆధార్ కార్డుతో కూడా ఇతర స్టేట్లలో ఎక్కడ కానీ మనకి రోడ్ సైడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు జరిగి ఉంటే జరిగిన వెంటనే దాన్ని 1.5 లక్షల వరకు ఇమీడియట్గా వైద్యాన్ని పొందే విధంగా గవర్నమెంట్ ప్రకటించడం, మొన్ననే శ్రీ గడ్కరీ గారు ప్రకటించడం చాలా అభినందనీయం. ఎంఎస్ఎంఈ రుణాలకు సంబంధించి ఈ నెల 5న అంబేద్కర్ ఆడిటోరియంలో రుణమేళాను నిర్వహించనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎం వెంకట తిలక్ చెప్పారు. శ్రీకాకుళం నగరంలోని వెంకటాపురంలో ఉన్న యూనియన్ బ్యాంకులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం రీజన్ పరిధిలో 59 బ్రాంచీలు ఉన్నాయని, శ్రీకాకుళం జిల్లాలో 43 బ్రాంచీలు, పార్వతీపురం జిల్లాలో 16 బ్రాంచీలు ఉన్నాయని వివరించారు. వీటి పరిధిలో 8,000 కోట్ల మేర బిజినెస్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. డిపాజిట్ల రూపంలో 3,200 కోట్లు, రుణాల రూపంలో 4,800 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. తమ బ్యాంకుల ద్వారా ఎంఎస్ఎంఈల రూపంలో గృహ, రిటైల్, విద్య, గోల్డ్, వ్యవసాయ తదితర రుణాలన్నీ అందజేస్తామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3 నుంచి 7 వరకు దేశంలోని అన్ని బ్రాంచుల్లో ఎంఎస్ఎంఈ రుణమేళా నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈ నెల 5న శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో రుణమేళా నిర్వహిస్తున్నామని, దీనిని జిల్లా ప్రజలు, ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేళాకు ముంబైలోని యూనియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి జీఎంపీ శ్రీనివాస్ హాజరవుతున్నారన్నారు. రుణమేళాకు వచ్చి రుణాలు అవసరమైన వారికి ధ్రువపత్రాలు పరిశీలించి రుణాలు మంజూరు చేయటం జరుగుతుందని అన్నారు. ఈ రుణమేళాను వినియోగించుకుని అందరూ వ్యాపారం ప్రారంభించి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కావున ప్రజలు పెద్ద ఎత్తున ఈ రుణమేళాలో పాల్గొని విజయవంతం చేయాలని వెంకట తిలక్ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్ పి రవి పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ శ్రీకాకుళం రీజియన్లో 59 శాఖలు ఉన్నాయండి. శ్రీకాకుళం జిల్లా మరియు పార్వతీపురం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో 43 శాఖలు ఉన్నాయి. అదేవిధంగా పార్వతీపురం జిల్లాలో 16 శాఖలు, మొత్తం 59 శాఖలతో 8,000 కోట్లు బిజినెస్ చేయడం జరుగుతుంది. అందులో 3,200 కోట్లు డిపాజిట్స్ రూపంలో, 4,800 కోట్ల రూపాయలు రుణాల రూపంలో
ఖాతాదారులకు అందించడం జరిగింది. మన బ్యాంకులో అన్ని రకాల సౌకర్యాలు కూడా, బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయండి. ఏ శాఖలో వెళ్ళినా, 59 శాఖల్లో ఏ శాఖలో వెళ్ళినా సరే రిటైల్ రుణం కానీ, గృహ రుణం కానీ, లేకపోతే మార్టిగేజ్ లోన్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ కానీ, అదేవిధంగా ఎంఎస్ఎంఈ రుణాలు కానీ, గోల్డ్ లోన్స్ కానీ, అగ్రికల్చర్ సంబంధించి కానీ, క్రాప్ లోన్స్ కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కానీ, ఒక ట్రాక్టర్ తీసుకోవాలనుకున్నా సరే, అన్ని రకాల ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నా, ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా సరే, జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నా సరే, అన్ని రకాల సేవలు కూడా అన్ని బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉన్నాయండి. సో ఈ సేవలు ఇంకా మెరుగైన సేవలుగా మరింత ఖాతాదారులకు ఇంకా చేరువలో మెరుగైన సేవలు అందించడం కోసం ఈ నెల 5వ తారీఖున అంబేద్కర్ ఆడిటోరియంలో శ్రీకాకుళంలో ఎంఎస్ఎంఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్, అంటే మోర్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఎంఎస్ఎంఈలో ఇంకా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం కోసం, మా బ్యాంక్ ప్రోడక్ట్స్ అన్ని తెలియజేయడం కోసం ఎంఎస్ఎంఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనేది 5వ తారీఖున మనం అంబేద్కర్ యూనివర్సిటీలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ ఆడిటోరియంలో ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు కూడా మనకి అంబేద్కర్ ఆడిటోరియంలో మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. నిస్వార్థంగా న్యాయ సేవలు అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా పారా లీగల్ వాలంటీర్లకు సూచించారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా న్యాయ సదన్లో శుక్రవారం పారా లీగల్ వాలంటీర్ల ఆన్లైన్ శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం శిక్షణార్థులకు గుర్తింపు కార్డులను అందించారు. ఈ సందర్భంగా పోలీసు, జైలు, రెవెన్యూ శాఖలకు సంబంధించిన విధులపై వారికి వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. దీర్ఘకాలిక టీబీతో బాధపడుతున్న నిరుపేద వికలాంగునికి 3 చక్రాల కుర్చీ వితరణ చేసిన పెద్దపాడుకు చెందిన బొట్ట సాయి కుమార్ ఉదారత హర్షణీయమని జెమ్స్ వైద్యశాల ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ శనివారం అన్నారు. ఈరోజు బాధితునికి జెమ్స్ వైద్య కళాశాలలో చక్రాల కుర్చీని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అందించి మాట్లాడుతూ రాజా మండలం కంచరానికి చెందిన ఎలుకల అప్పలనాయుడు గత 5 సంవత్సరాల నుంచి అధిక టీబీతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారని, తన 2 కాళ్ళు చచ్చుబడి నడవలేని పరిస్థితి అని, గతంలో తాపీ పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవారన్నారు. భార్య చనిపోగా చూపు కోల్పోయిన తల్లి, నిస్సహాయ వృద్ధాప్య తండ్రి ఉన్నారని, ఇటువంటి కుటుంబానికి ఈరోజు అండగా నిలిచిన పెద్దపాడుకు చెందిన బొట్ట సాయి కుమార్కు అభినందనలని రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ అందించిన సమాచారంతో చక్రాల కుర్చీ అందించారని, వీరి కుటుంబాన్ని దాతలు సహృదయంతో సహాయం అందించాలని అన్నారు. కాళ్ళు కూడా చచ్చుబడిపోయాయి, నడవలేని పరిస్థితి ఉన్నారు. ఈ పేషెంట్ తగ్గినటువంటి సంబంధించి పెన్షన్ జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో సౌకర్యానికి వీల్ చైర్ అనేది పెట్టి చాలా మా హాస్పిటల్ నుంచి మేము అభినందిస్తున్నాం. శ్రీకాకుళం నగరం స్థానిక మండల వీధిలో గల రవీంద్ర భారతి పాఠశాలలో సైన్స్ ఎక్స్పో సంబరాలు గత వారం రోజులుగా నిర్వహిస్తున్నామని, నేటితో ముగిశాయని రవీంద్ర భారతి ప్రిన్సిపల్ గోరఖ్ చంద్ పల్కా అన్నారు. రవీంద్ర భారతి విద్యా సంస్థలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలనే ఉద్దేశ్యంతో సైన్స్ సంబరాలు ఏర్పాటు చేయటం జరిగిందని, విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని, వాక్ పటిమను, పరిశోధనలోని పదార్థాలు, సాధనాల నమూనాల నేపథ్యం ద్వారా విజ్ఞాన శాస్త్ర పరిధిని అధ్యయనం చేయటానికి అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థి దశ నుంచే విజ్ఞాన శాస్త్రంలోని మెలకువలను తెలుసుకోవాలని, ప్రతి విద్యార్థి ఒక గమ్యాన్ని నిర్దేశించుకుని విజయ పరంపర కొనసాగించాలని, విద్యార్థి దశ నుంచే వారికి అవగాహన కల్పిస్తే ప్రభుత్వం కొలువులతో పాటు ఉన్నత స్థానంలో నిలిచి కీర్తి ప్రతిష్టలు సాధిస్తారన్నారు. అనంతరం సైన్స్ ఎక్స్పోలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించి విద్యార్థులు తయారు చేసిన నమూనాలను ఆసక్తిగా తిలకించి వాటి ఉపయోగాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీన్ నాగరాజు, డిఐ రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం భారీ అంకెలతో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ చూడడానికి చాలా ముచ్చటగా ఉన్న రెవెన్యూ ద్రవ్యం లోటును ఎలా పూడుస్తారో చెప్పలేదని డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయంపై 60% జనాభా ఆధారపడి ఉన్న రైతులకు అరకొర నిధులు మాత్రమే కేటాయించారన్నారు. సూపర్ 6 పథకాలకు కేటాయించిన బడ్జెట్ కంటి తుడుపు చర్యగా ఉన్నాయన్నారు. 80,000 కోట్ల ద్రవ్య లోటును పూడ్చడానికి ప్రజలపై పన్నుల భారం తప్ప ఇంకొక మార్గం కనబడటం లేదన్నారు. గత ప్రభుత్వం చేస్తున్న తప్పులే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని, ఈ బడ్జెట్ చాలా బాగుందని ఎలా పొగుడుతున్నారో నాయకులకు తెలియటం లేదు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలు పన్నుల పోటు బారిన పడక తప్పదని తెలియజేశారు. శ్రీకాకుళం నగరం 33వ డివిజన్ గోనపాలెం అంగన్వాడీ సెంటర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా కిషోర్ బాలికలకు వికాస్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో శాంతినికేతన్ కళాశాల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీని సిడిపిఓ శోభారాణి, సూపర్వైజర్ యోగేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు మగవారి కన్నా అన్ని విషయాల్లో సమానంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్వరి, కళ్యాణి, ఆదిలక్ష్మి, ఇందుమతి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కిషోరి బాలికలతో బాలికల వికాసంలో ర్యాలీ చేయడం జరుగుతుంది. మొదటి రోజు కాబట్టి 1వ తారీఖున కిషోరి బాలికల వికాసం ద్వారా సైకిల్ ర్యాలీ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం గోనపాలెం సెక్టర్ శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్ట్ తరఫున చేయించడం జరిగింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో ఇంటర్ పరీక్షల హడావిడి కనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్స్ హాల్లోకి అనుమతి లేని నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులు నిర్ణీత సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పదవి చేపట్టిన తరువాత మొదటి ఇంటర్ పరీక్షలు కావటంతో పక్కా ప్రణాళికతో పరీక్షలకు ఏర్పాట్లు చేశారు విద్యాశాఖ అధికారులు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక పిఎన్ కాలనీలో గల న్యూ సెంట్రల్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత సర్ సివి రామన్ చిత్రపటానికి పాఠశాల ప్రధానాచార్యులు బలివాడ మల్లేశ్వరరావు, పాఠశాల డైరెక్టర్లు శ్రీకాంత్, శ్రీదేవి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు ఎర్రంనాయుడు మాట్లాడుతూ సివి రామన్ గొప్పతనాన్ని, సైన్స్ డే ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా సైన్స్ ప్రతిజ్ఞను విద్యార్థులు అందరి చేత చేయించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు వైవిఎస్ఎన్ మూర్తి, వి సరోజిని, సైన్స్ ఉపాధ్యాయులు సంతోష్, సుధాకర్, పుష్పలత, మాధురి శైలజ, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. సౌభాగ్యాల భావి నిర్ణేతనైన నేను విశ్వశాంతికి, విశ్వ ఆరోగ్యానికి కృషి చేస్తానని, ఎటువంటి పర్యావరణ హానికరమైన చర్యలకు పాల్పడబోనని, మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ సత్యం కోసం దేనితోనైనా రాజీ పడతానని, కానీ దేనికోసం సత్యంతో రాజీ పడనని ప్రమాణం చేస్తున్నాను. శ్రీకాకుళం నగరం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సైన్స్ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సివి రామన్ చిత్రపటంతో పాటుగా సైన్స్లో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తల చిత్రపటాలను ఆవిష్కరించారు. సైన్స్ ప్రాధాన్యం తెలియజేస్తూ చక్కటి ర్యాలీ నిర్వహించడం. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ దేవదత్తానంద్ విద్యార్థులను ఉద్దేశిస్తూ సైన్స్ ద్వారా కనుగొనబడిన వినూత్నమైన ఆవిష్కరణలు మనందరి యొక్క జీవితాలకు ఎంతో ఉపయోగంగా ఉంటాయని, సమాజానికి కూడా సైన్స్ ఎంతో దోహదకారని, వివిధ శాస్త్రవేత్తలు చేసిన కృషిని విద్యార్థులు చక్కగా అవగాహన చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శాస్త్రవేత్తల చిత్రాల రంగవల్లి పోటీ నిర్వహించటమైంది. సైన్స్ పట్ల అవగాహన పెంపొందింపజేసే ఉద్దేశ్యంతో నిర్వహించిన
క్విజ్ కార్యక్రమంలో విజేతలైన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుల వారి చేతుల మీదుగా జ్ఞాపికలు బహూకరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు మరియు జీవశాస్త్ర ఉపాధ్యాయులైన వాడాడ శ్రీనివాసరావు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులైన దువ్వాడ హరినాథం, శ్రీకాంత్, రమణమూర్తి, సైన్స్ సంబంధిత టీచర్లతో పాటుగా మిగిలిన ఉపాధ్యాయ సిబ్బంది కూడా పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మరోసారి వెనుకకు నెట్టబడుతుందని ఈ బడ్జెట్ ద్వారా రుజువైందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో శ్రీకాకుళం జిల్లాకి తీవ్ర అన్యాయం జరిగిందని వారన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించలేదు. వంశధార, బాహుదా నదుల అనుసంధానం చేసి ఇచ్చాపురం వరకు సాగునీరు ఇవ్వవలసిన నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి 600 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, దానికి 1 పైసా కూడా కేటాయింపు చేయలేదని విమర్శించారు. 21 గ్రామాల ప్రజల త్యాగాలతో నిర్మించిన రిజర్వాయర్ ఒక పెద్ద చెరువుగా మిగిలిపోతుందని వారన్నారు. వంశధార రిజర్వాయర్ 20 టీఎంసీల నీరు నింపితే జిల్లాలో 2,50,000 ఎకరాలకు 2 పంటలకు నీరు ఇవ్వొచ్చని, తద్వారా జిల్లా ప్రజలకు 1000 కోట్ల నుంచి 1,500 కోట్ల ఆదాయం వస్తుందని వారన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారే అధికారంలో ఉంది. అయినా నేరేడు బ్యారేజ్ పనులు ఎందుకు ప్రారంభించటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాగావళి వంశధార అనుసంధానం ప్రకటనకే పరిమితమైందని వారు విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాజెక్టులకు ఎందుకు నిధులు కేటాయించలేదని వారు ప్రశ్నించారు. గొట్టా బ్యారేజ్ నిర్మాణం చేసి 50 సంవత్సరాలు కావస్తుందని, శిథిలావస్థకు చేరుకుందని, ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం ఉందని, అది కూలిపోతే జిల్లా మరొక 50 ఏళ్లు వెనుకకి పోతుందని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ శ్రీకాకుళానికి తీవ్ర అన్యాయం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం నేతలు ఈ జిల్లాకి చాలా ఘనమైనగా చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పే విధంగా వ్యవహరిస్తారు. ఈ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలంటే వంశధార ప్రాజెక్ట్ అనేది ఆ నిర్మాణం కావాలా. వంశధార ప్రాజెక్టు నిర్మాణం కావాలంటే నేరేడు బ్యారేజ్ అనేది నిర్మాణం చేయాలా. దానికి 600 కోట్లు అవసరం అవుతుంది. 1 పైసా కూడా ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపు చేయలేదు. ఇవాళ నేరేడు బ్యారేజ్ నిర్మాణం జరగకుండా వంశధారలోంచి నీరు ఈ శ్రీకాకుళం జిల్లాకి 2 పంటలకు ఇచ్చే పరిస్థితి లేదు. వంశధార నిర్మాణం, బ్యారేజీ నిర్మాణం కానీ జరిగితే వంశధార రిజర్వాయర్కి 20 టీఎంసీ నీరు కానీ వచ్చినట్లయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో 2,50,000 ఎకరాలకి నీరు 2 పంటలకు అందివ్వచ్చు. ఆ విధంగా అందివ్వడం ద్వారా ఈ జిల్లాలో 1000 నుంచి 1,500 కోట్ల రూపాయల ఆదాయం ప్రజలకు వస్తుంది. కానీ అట్లాంటి తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్వలేదు. ఈరోజు పెద్ద ఎత్తున మేము అభివృద్ధి సంక్షేమ పథకాలని చెప్తామని, కానీ ఏది ఈ జిల్లా అభివృద్ధికి మీరు ఇచ్చే నిధులు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని మేము అడుగుతున్నాం. ఈ జిల్లా వాసులు మీరు బడ్జెట్ వ్యవసాయ రంగం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ జిల్లాలో నీటి పంటలకి ఎందుకు మీరు నిధులు కేటాయించలేదని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు ఆఫ్షోర్ రిజర్వాయర్కి 532 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. కానీ దానికి కేటాయించినవి 90 కోట్లు. అవి పాత బిల్లులు చెల్లించలే సరిపోతాయి తప్ప ఆఫ్షోర్ రిజర్వాయర్కి ఇప్పుడు ఏమికి పనికొచ్చే 2007లో ప్రారంభించారు. దాని సైడ్ కాలు 13 కిలోమీటర్లు. ఈ రోజుకి 30% కూడా కాలు తవ్వే పరిస్థితి లేదు. ఈ జిల్లాలో నిర్లక్ష్యంకి ఎట్లా గురవుతుందనేది ఇవాళ ఈ బడ్జెట్లో మనకు అర్థమవుతుంది. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.